బంగారం వెండి ధరలు జెట్ స్పీడ్తో పెరుగుతుండటంతో కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీకి ఆటంకం కలుగుతోంది. ప్రత్యేకించి బంగారంతో తయారు చేసే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధం స్వర్ణభస్మం. ఇది రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా జీర్ణక్రియ, నరాల సంబంధ సమస్యల పరిష్కారం, యాంటీ ఏజింగ్లో కీలకంగా మారుతోంది. అయితే రేట్ల పెరుగుదల కాస్త ఇబ్బంది అయినా మరీ అంత సమస్య ఏమీ కాదంటున్న గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణ మోహన్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ఆయుర్వేదంలో బంగారంతో తయారు చేసే శక్తివంతమైన ఔషధం. ఈ ఔషధంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను నిర్మూలించవచ్చు. మరి దీని ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ బంగారం ధరల ప్రభావం అనేది ఈ మెడిసిన్ తయారీ మీద ఏ విధంగా పడుతుంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణ మోహన్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, స్వర్ణభస్మం అనేది అనేక రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆ నిర్మూలన కోసం ఉపయోగిస్తుంటారని తెలుసు. ప్రధానంగా ఏ అనారోగ్య సమస్యల నిర్మూలనకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు? స్వర్ణభస్మం అనేది మనకి ఆయుర్వేదంలో, మన ఆయుర్వేద ఫార్మకాలజీలో మనకి స్పెషల్లీ కొన్ని క్రానిక్ డిసీజెస్లో, సివియర్ కండిషన్స్లో వాడే ఒక శక్తివంతమైన ఔషధంగా మేము ఇక్కడ దాన్ని ప్రమోట్ చేస్తుంటారు ఆయుర్వేద వైద్యులందరూ. సో ఈ స్వర్ణభస్మానికి ముఖ్యంగా ఇది బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్, అంటే మన రక్షణ కవచాన్ని మరింతగా మనకు పెంపొందించి రక్షణగా నిల్చడానికి ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో మనకి ఓజస్సు అంటాము. సో ఈ ఇమ్యూనిటీని మనకి చాలా ఎక్కువగా పెంపొందించి రోగాల బారి నుంచి తప్పించుకునేట్టుగా చేస్తుంది. ఇది ఒక విషయం. నెక్స్ట్, మనకి చాలా సివియర్ క్రానిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్, వాత సంబంధమైన రోగాల్లో కొన్నిట్లలో, నెక్స్ట్ క్యాన్సర్ లాంటి డిసీజెస్లో, సో ఇట్లాంటి సివియర్ కండిషన్స్లో దీన్ని స్పెషల్లీ కొన్ని హర్బ్స్, అంటే కొన్ని మనకి మొక్కలతో కొన్ని మందులతో కలిపి ఈ భస్మాన్ని మనం వాడుతూ ఉంటాం మనం. సో ఈ మధ్య కాలంలో మనకి ఈ స్వర్ణం రేట్ చాలా పెరిగిపోయింది. సో దీనివల్ల ఆ రేంజ్లో, ఆ స్వర్ణయుక్త ఔషధాల్లో ఏదైతే ఉందో మనకి ఆ తయారీ రేట్లో డెఫినెట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సార్, అయితే సాధారణంగా మనం చూస్తే ఇప్పుడు మనకు గ్రాము బంగారం ధర వచ్చేసి దాదాపు 14,900 వరకు ఉంది. అయితే మనకి ఈ మెడిసిన్స్లో మనకి స్వర్ణ భస్మంతో తయారు చేసేటువంటి ఈ ఔషధం ఏదైతే ఉందో అందులో ఎంత మోతాదులో ఉపయోగించి దీన్ని తయారు చేస్తూ ఉంటారు? బయట దీని ఖరీదు అనేది ఏ విధంగా ఉంటుంది? సో మనకి అంటే విభిన్నమైన మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో, మనకి స్వర్ణం కలిపినాయి. దాంట్లో స్వర్ణం ఎంత కలపాలి అనేది ఆ రోగాల్ని బట్టి, ఆ కండిషన్స్ బట్టి, ఆ ఫార్ములాస్ బట్టి ఉంటుంది. సో ఏ దాంట్లో అయినా కానీ మనకి ఎప్పుడైతే మనం భస్మాస్ విషయానికి వస్తే మనకి అంటే ప్రైమరీలీ మనకి ఆయుర్వేదంలో మనకి మన మందుల విషయాల్లో రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. ఒకటి ప్యూర్లీ హర్బ్స్, అంటే మనకి ప్లాంట్ ఆరిజినేట్ వచ్చే మందులు మనకి. నెక్స్ట్ మినరల్స్, అంటే మనకి ఖనిజాల నుంచి వచ్చే మందులు. సో కొన్ని హెర్బో మినరల్, ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి మనకి. ఇది మూడో కేటగిరీ మనకి. బేసికల్లీ రెండు కేటగిరీస్ మనం వాడుతుంటాం, మూడో కేటగిరీ రెండు కలిపి వాడుతుంటాం. సో దీంట్లో మనకి ఆ కండిషన్స్ బట్టి చాలా తక్కువ మోతాదులో, అంటే ఒక 50 mg to 125 mg ఈ మోతాదులో ఏదైనా ఒక భస్మాన్ని యూజ్ చేసే ప్రక్రియ మనకు ఉంది ఇక్కడ. సో ఇది మామూలుగా ఏంటంటే మనకి ఇలాంటి కండిషన్స్లో మనం వాడేటప్పుడు మనము 190% మందులు ఆయుర్వేదంలో విభిన్న రోగాలకు వాడే వాటిలో మనకి స్వర్ణం ఉండదు. కేవలం చాలా సివియర్ కండిషన్స్లో మనం వాడే వాటికి మాత్రమే ఆ 10% కేటగిరీలోనే మనకి స్వర్ణం ఔషధాలు ఉంటాయి మనకి. సో ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అది చాలా ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, చాలా సివియర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి. సో అలాంటి ఒక 10% కేటగిరీలో ఈ స్వర్ణం గురించి మనకి ఆ రేట్ పెరగడం వల్ల ఎఫెక్ట్ వస్తుంది. మీద 90% మనకి చాలా ఎకనామికల్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, వాటికి ఏమి ఎఫెక్ట్ ఉండదు. సాధారణంగా మనకి మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి అంటే డైరెక్ట్గా ఫార్మాస్యూటికల్ స్టోర్స్కి వెళ్ళి తీసుకోవడం అనేది చాలా వరకు ప్రజలలో మనం చూస్తున్నాము. అయితే చాలా రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాల్సి ఉంటుంది. అయితే ఇది నేరుగా మనం వెళ్ళి తీసుకోవచ్చా, లేదంటే దీనికి సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్తో మాత్రమే తీసుకోవాలి అంటారా? ఏ విధంగా ఉంటుంది? ఏ మందైనా కానీ ఫస్ట్ బేసికల్లీ అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి మనం. ఏ మందైనా సరే, బికాస్ మనం చిన్నగా మనం అనుకో ఇంట్లో ఉంటే వెల్లుల్లి, సో అల్లం కూడా
సో దీన్ని మంచిది ఒక మిరియాలు అనుకోండి, దాన్ని మంచిది అనేసరికి పేషెంట్ ఏదో తీసుకుంటాడు, దాని డోస్ తెలియదు. ప్లస్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్, వాళ్ళకి ఎలాంటి కండిషన్ ఉంది, ఒక అసిడిటీ పేషెంట్ ఉంది, ఒక ఆల్కహాల్ బేస్ మందు ఇచ్చామనుకోండి మనం, సో ఆటోమేటిక్ ఏమైపోతుంది, వాళ్ళకి ఇంకా కడుపు మండిపోతుంది. సో డెఫినెట్లీ ఏ మెడిసిన్ కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్స్లలో స్వర్ణ భస్మం మెడిసిన్ అనేది ఇవ్వడం లేదు, అంటే ఆ సప్లై మనకి లేదు అని చెప్పారు. సో దానికి ఆల్టర్నేట్గా మనం ఎట్లాంటి మెడిసిన్స్ని పేషెంట్స్కి ఇస్తున్నాము? మనకి టెక్స్చువల్గా మనకి ఒక భస్మం దొరికినప్పుడు, ఒక మెడిసిన్ దొరికినప్పుడు దాని ఆల్టర్నేట్ ఏమి ఉండాలి అనేది క్లియర్గా మన స్కాలర్స్, పెద్ద పెద్ద ఋషులు ఆయుర్వేద శాస్త్రంలో ఇంకార్పొరేట్ చేశారు. స్వర్ణం లేదు, స్వర్ణం బదులు నెక్స్ట్ లెవెల్ ఏది వాడచ్చు. అందుకని వాళ్ళు ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశారు, ఒకరు ఎఫర్ట్ చేయనప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం ఏం వాడాలి, ఆ నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఏం వాడచ్చు. సో ఈ డ్రగ్ లేనప్పుడు దాని ప్లేస్లో ఇంకేం యూజ్ చేయాలి. సో అలాంటి స్వర్ణమాక్షిమ భస్మ అని మనం ఉంటుంది, అలాంటిది యూజ్ చేసుకోవచ్చు. సో అట్లాగే వజ్రభస్మ ఉంటుంది, అది లేనప్పుడు నెక్స్ట్ ఏం వాడాలి. సో ఇలా ప్రతిదానికి వాళ్ళు ఒక ఆల్టర్నేట్ చూపించారు మనకి. దానికంటే కొంచెం తక్కువ ఎఫికసీ ఉంటుంది, బట్ ఎఫర్ట్ చేయనప్పుడు అదొక డెఫినెట్గా మెడిసిన్ పని చేయాలి, మెడిసిన్ ఇవ్వాలి. కాబట్టి మనం పేషెంట్కి అలాంటి ఆల్టర్నేటివ్స్ చాలా పెద్ద కేటగిరీ ఉంది ఒకటి, దాని గురించి మనకి అలా క్లాసిఫై చేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ప్రతి ఒక్క డ్రగ్, ఆ డ్రగ్ మనకి లేని అభావంలో, అది లేని కండిషన్స్లో నెక్స్ట్ ఏం వాడాలి మనం. సో అలా మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా, పేషెంట్ ట్రీట్మెంట్ డిస్టర్బ్ చేయకుండా మనం కంటిన్యూ చేయొచ్చు ఎఫిడబిలిటీ బట్టి. చాలా తక్కువ మంది మాత్రమే, అంటే ఎవరైతే దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారో వారు మాత్రమే స్వర్ణ భస్మాన్ని కొనుగోలు చేస్తారని, అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాటిని ఉపయోగిస్తారని కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.